తాగినాక వాడు ఎట్లా చేస్తాడో తెలియదు. తాగితే ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి ఉంటుందంటే, తాగుడు ఎంత డేంజర్ అంటే పరిస్థితి, ప్రతిదీ రోజొకటి తాగుడు వల్ల ఎంత దరిద్రం వస్తుందంటే, కన్న కొడుకుని కొట్టి చంపేసిండు పిల్లగాడు. స్కూల్లో ఫంక్షన్ అయితే 7 గంటలకు వచ్చిండని కోపం మీద తాగిన మత్తులా ఈ నిశాల ఏం చేయాలనో అర్థం కాకుండా, ఇది ఇంకొక అంటే అలా ఎట్లా వచ్చింది సర్పంచ్ లేదు కాబట్టి తాగితే ఏమవుతుందని వాడెవడో పుణ్యానికి తాగిపిస్తే తాగుడుకు అలవాటు అయిపోయి ఆ తాగుడుకు బానిసలైపోయి ఇట్లాంటి సంఘటన ఒకటి రిపోర్ట్ అయింది. కానటువంటి కొన్ని వందల వేల సంఘటనలు ఉన్నాయి. కుటుంబ హింస కేవలం తాగుడుకు బానిసలు అవ్వడం వల్లనే పెరిగిపోతున్నది. గ్రామాలలో విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి మద్యం, రాజకీయాల పేరు మీద, ఫంక్షన్ల పేరు మీద, దావత్ల పేరు మీద పిల్లలకి తాగుడు బానిసలు చేస్తున్నారు. ఒక్కరోజు 2 రోజులకు అలవాటు అయిపోయిన తర్వాత ఎవరైనా పోతారు. ఎన్ని రోడ్ యాక్సిడెంట్లు వల్ల తాగుడు వల్ల జరుగుతున్నాయి, ప్రతిరోజు జరిగేటువంటివి. తెలంగాణలో మొత్తం, దేశవ్యాప్తంగా అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, కానీ తెలంగాణలో ఇంకా అది మరింత దరిద్రంగా ఉంది. తాగిన తర్వాత తాగిన మత్తులో కొడుకుని ఏం చేస్తుందో తెలియకుండా గుండె మీద ఛాతీలో తన్ని కొడితే కన్న కొడుకు చచ్చిపోయిండు తాగితే. తాగడం వల్ల జరిగేది ఇది ఎక్కడ, చౌటుప్పల్ దగ్గరనట, చౌటుప్పల్ దగ్గర ఆరగూడెం గ్రామంలో సైదులు. కేవలం తాగుడుకు మద్యానికి బానిస అయినటువంటి వాళ్ళు విచక్షణ కోల్పోయి తాగినాక ఏం చేస్తామో తెలియక వాడు ఏం తాగిండో ఏం పోయిండో తెలియదు. ఒకప్పుడు ఊర్లల్లో ఏ చెట్టుకల్లో తాగి సపరేట్గా వండుకుంటోళ్ళు. పనికి రాని కల్తీ మద్యం తాగడం, అసలు తాగాల్సినటువంటి అవసరమే లేనటువంటి పరిస్థితుల్లో తాగుడుకు బానిసలు చేసి తాగి యాక్సిడెంట్లు అవుతున్నాయి, తాగి ఈ తాడి చెట్ల మీదకి పడుతున్నారు, తాగి భార్య పిల్లలు కొట్లాడుకుంటున్నారు. తాగడం వల్ల జరిగేటువంటి నష్టం, నియంత్రణ కోల్పోతున్నటువంటి అంశం. కేవలం తాగుడు కోసమే వాళ్ళ బంధవ్యాలు ఉంటున్నాయి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి సర్పంచ్లకు ఎన్నికైనటువంటి వాళ్ళైనా సరే ఆలోచన చేసుకోండి. ఇంత దారుణమైనటువంటి వార్తలు వినకుండా చూడాల్సినటువంటి పరిస్థితి కూడా మనదే.